రక్తం ఆఖరి బట్టి వరకు కాచినాడు. ఆయన తన ప్రాణం పెట్టాడు, తన కొరకు శిలువలో చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధిని గెలిచి చావును చంపి 3వ రోజున ఆయన మృత్యుంజయుడిగా తిరిగి వచ్చినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. మనం జన్మతో పాపంలో పుట్టాం, కర్మత మనం పాపంగా చేస్తున్నాం. మన జన్మ కర్మ పాపాల నుంచి విడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. కారణం ఆయన మన పాపములన్నీ తన మీద వేసుకున్నారు, మన శాపమంతా తన మీద వేసుకున్నారు. మన యొక్క వ్యసనాలన్నీ వహించాడు, మన రోగాలన్నీ భరించాడు, మన సంకటాలన్నీ కుదురుస్తాడు, మన యొక్క జీవితాలను బాగు చేస్తాడు, మనకు నెమ్మదిస్తాడు, శాంతినిస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే యుగ యుగాలు ప్రభువుతో కూడా ఉంది పరలోక భాగ్యం ఇస్తాడు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ప్రభువు వారిలో మనకున్నది. ఈ భాగ్యాన్ని ఈ ఉదయకాలము మీరు ఎవరు కూడా పోగొట్టుకోవటానికి వీలేదని మిమ్మల్ని ప్రేమతో 2 చేతులు జోడించి వినయముతో బ్రతిమలాడి కొనుచున్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమలో ఉన్న గొప్ప నెమ్మది, గొప్ప ప్రశాంతత మా జీవితాల్లో బ్రతుకుల్లో మేము పొందాం. ఒకనాడు మేము లోకములో ఆనందించాం, లోకంలో ఉన్న పాపాన్ని చిరుకొని బ్రతికాము, లోకంలోనే ఉల్లసించి ప్రోత్సహించి బ్రతికాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు తన సొంత సమయంలో మా జీవితాల్లోకి వచ్చాడు, మా హృదయాల్లోకి వచ్చాడు, మా బ్రతుకును మార్చాడు, మా జీవితాలు మారాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకుడిగా అంగీకరించి రక్షణలో బ్రతుకుతున్నాం. ఈ లోకంలో చనిపోతే యుగయుగాలు ప్రభుతో కూడా పరలోకంలో ఉండటానికి వెళ్తామని శుభప్రదమైన నిరీక్షణ మాకు దొరికింది. ఈ నిరీక్షణ నీకుద్దా? ఈ ఉదయకాలము ప్రియులారా, ఈ నిరీక్షణ మీరు కూడా పొంది ఆ యేసుక్రీస్తు ప్రభువు వారిని మీ రక్షకుడిగా అంగీకరించి మీరు కూడా ఆ గొప్ప రక్షణ వెలుగుతూ నింపబడాలని కోరుకుంటూ మేము మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం.